రుక్మిణి అక్కడ హాస్పిటల్లో ఉన్న రాధను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇప్పుడు నేను మనోహర్ని చంపేసినట్టు ఇది చూసేసిందా ఏంటి అని చెప్పి రుక్మిణి కంగారు పడుతూ ఉంటే ఇంతలో రాధ అయితే ఇలా అంటూ ఉంటుంది. అక్క ఇక్కడికి ఎందుకు వచ్చావు అక్క అని చెప్పి అంటుంది. ఏం లేదు, నువ్వు వచ్చావని వచ్చానని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది. ఎందుకు అక్క వచ్చావు, మనోహర్ అంటే ఎవరో నీకు తెలుసా అని చెప్పి అంటుంది. నాకేమీ తెలియదు అంటే, మరి తెలియనప్పుడు ఎందుకు వచ్చావు అక్క, శ్యామ్ సార్ మళ్ళీ నిన్ను అపార్థం చేసుకుంటారు, ఆ మనోహర్ని నువ్వే చంపడానికి వచ్చావని చెప్పి అనుకొని నిన్ను అపార్థం చేసుకొని మళ్ళీ నిన్ను తిడతారక్క అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న రుక్మిణి అయితే అమ్మయ్య, నేను ఇంకా మనోహర్ని చంపేసిన విషయం దీనికి తెలియలేదు అని చెప్పి రుక్మిణి అయితే అనుకుంటూ ఉంటుంది. ఎందుకక్క ఇక్కడ ఉండొద్దు, పద వెళ్ళిపోదాం, మళ్ళీ శ్యామ్ సార్ చూస్తే నిన్ను అపార్థం చేసుకుంటారక్క అని చెప్పి రాధ అంటూ ఉంటుంది. సరేలే ఒక్కసారి ఆయన్ని చూసిపోదాం అని చెప్పి అక్కడ ఉన్న నర్స్కి అయితే అడుగుతూ ఉంటుంది. అదిగోండి బయట నుంచే చూడండి అని చెప్పి నర్స్ చెప్తే సరే అని చెప్పి రాధ అలాగే రుక్మిణి వాళ్ళిద్దరూ కూడా బయట నుండే అలా మనోహర్ని చూసేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇక రాధ అయితే అక్క నువ్వు ఎప్పుడు ఇలాంటి పనులు చేయకు, అందుకే శ్యామ్ సార్ నిన్ను అపార్థం చేసుకుంటున్నారని చెప్పి రాధ అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.